తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం. భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ఇప్పుడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు అన్నామలై. ఆ లేఖను పార్టీ అధిష్టానం ఆమోదించిన కొన్ని గంటల్లోనే కొత్త పార్టీని ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం పార్టీ కాదు, ఒక ఉద్యమం అని అన్నామలై ఈ సందర్భంగా ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్గ రాజకీయాలకు ముగింపు పలికి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తాను 2025 డిసెంబర్ 4వ తేదీనే పార్టీని వీడాలన్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పానని, కానీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగాలని పార్టీ కోరిందని చెప్పారు. తమిళనాడు రాజకీయాల విషయంలో తనకు బీజేపీ అగ్రనాయకత్వానికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. ఈ విభేదాలను పరిష్కరించుకోవడానికి అధిష్టానంతో గత 18 నెలలుగా పలుమార్లు చర్చలు జరిపానని, అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు అన్నామలై. బీజేపీని వీడిన ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని అన్నామలై స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరారు. కేవలం 10 నెలల్లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుని 2 దశాబ్దాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలోకి తిరిగి అడుగు పెట్టడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 2019లో 3.66% ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024లో లోక్సభ ఎన్నికల నాటికి 11.24% పెంచిన ఘనత కూడా అన్నామలైదే. అయితే ఆయన వైదొలిగిన తర్వాత నయనార్ నాగేంద్రన్ నాయకత్వంలో జరిగిన 2026 ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. ఇప్పుడు ఒకటే ప్రశ్న, తమిళనాడులో అన్నామలై కొత్త పార్టీ ఎంత ప్రభావం చూపుతుంది? బీజేపీ ఓటు బ్యాంకును చీల్చుతుందా, లేక డిఎంకే అన్నా డిఎంకేలకు కొత్త సవాల్గా మారుతుందా? ఒక్కటి మాత్రం స్పష్టం, రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తిగా మారనున్నాయి.